కబడ్డీ ఫ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ప్రతి మ్యాచ్ ని విశ్లేషిస్తాం, ప్రతి పాయింట్ కి అర్థం చెప్తాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూల్ అండ్ కామ్ గా రెండు టీమ్స్ కంపోజ్ చేశాయి. బట్ తెలుగు టైటన్స్ 5 పాయింట్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. తక్కువ స్కోర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ 5 పాయింట్ల తేడాతో విక్టరీ సాధించారు. ఈ మ్యాచ్ విజయంతో తెలుగు టైటన్స్ టాప్ 4 ప్లేస్ లో ఇంకా పటిష్టంగా మారిపోయారు. ఈ మ్యాచ్ లో రైడింగే కాకుండా డిఫెన్స్ కూడా అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో ఎస్పెషల్లీ డిఫెన్స్ విభాగంలో అద్భుతంగా రాణించారు. అజిత్ పవార్, అంకిత్ ఇద్దరు చెరో 4 పాయింట్లు సాధించారు. శుభం షిండే, అవి దోహాన్ టీమ్ కి అద్భుతమైన సపోర్ట్ అందించారు. విజయ్ మాలిక్ 8 పాయింట్లు, భరత్ హుడా 7 పాయింట్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అండ్ ఈ మ్యాచ్ లో ఏదైనా మైనస్ ఉందంటే అది మంజీ శర్మని ఎక్కువగా రైడింగ్ ఆడించలేదు. ఈ మ్యాచ్ లో అతని ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. ఇక నుంచి ప్లే ఆఫ్స్ లో థర్డ్ రైడర్ గా మంజీ శర్మయే కొనసాగొచ్చు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో రెండు టీమ్స్ ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ లో తెలుగు టైటన్స్ అద్భుతమైన కంబ్యాక్ చేసి విక్టరీని నమోదు చేశారు. లాస్ట్ 10 మినిట్స్ లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ లో అద్భుతంగా రాణించి విక్టరీని నమోదు చేయడం జరిగింది. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.